హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో టీచర్ల బదిలీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు లేదా రేపట్లో రాబోతా ఉంది. అయితే ఈలోపుగానే మిగులు టీచర్లని సర్దాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గమనించవచ్చు. క్లియర్ కట్గా ఉంది. ఇక్కడ చూస్తే మిగులు టీచర్ల సర్దుబాటు, హేతుబద్ధీకరణతో భర్తీ కానున్న ఖాళీలు, పొరబడులకు 191 మంది ఎస్ఏల కేటాయింపు. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్లోకి వస్తే ఉపాధ్యాయుల బదిలీల జీవో వెలువడే లోపే హేతుబద్ధీకరణ అంటే రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇంతకుముందు పాఠశాలల్లో మిగిలిపోయిన ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో గుర్తించారు. వీరిని అవసరమైన పాఠశాలలో తక్షణమే సర్దుబాటు చేసే ప్రక్రియపై విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో బదిలీల జీవో విడుదలయ్యే అవకాశం ఉందని, ఆలోపుగానే మిగులు టీచర్లను సర్దుబాటు చేసి వర్క్లోడ్ ఉన్న చోటకు కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని డిఈఓలకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 58 మండలాల పరిధిలో మిగులు టీచర్ల వివరాలు నిర్ధారిస్తూ సమాచారం పంపాలని మండల విద్యాశాఖ అధికారులను మంగళవారం గుంటూరు నోడల్ డిఈఓ కార్యాలయం అధికారులు ఆదేశించారు. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ ఏడాది మార్చి 31 నాటికి పాఠశాలలో ఉన్న ప్రవేశాల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా ఎక్కడైనా మిగులు టీచర్లు ఉన్నా, ఏదైనా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటే అక్కడ సర్దుబాటు చేయడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు జాబితా కూడా రూపొందిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభమయ్యే నాటికి టీచర్ల బదిలీల క్రతువు ముగించాల్సి ఉండటంతో హేతుబద్ధీకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయనున్నారు. ఇక తాజాగా ప్రభుత్వం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను తీసుకొచ్చింది. పిల్లల సంఖ్యను బట్టి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇవి 771 వరకు ఉన్నాయి, 711 వరకు ఉన్నాయి. ఇక వీటిలో 4 సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండాలి. ఇలా సర్దుబాటు చేయడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. రైట్, ఇక్కడ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అనేవి రావడం జరిగింది. అందులో 4 ఎడ్జిటి టీచర్లు, ఒక హెచ్ఎం ఉంటారంట. ఆ విధంగా ఆ నెంబర్ తగ్గట్టుగా అన్ని చోట్ల కూడా మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలనే ప్రక్రియను మొదలుపెట్టారు ప్రస్తుతం. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి ఒకసారి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 27 ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఉన్నత పాఠశాలలుగా వంతీకరించారు. అక్కడ కూడా ప్రధానోపాధ్యాయులను నియమించనున్నారు. గుంటూరు జిల్లాలో 9 పాఠశాలలు ఉండగా ఇక్కడ ప్రధానోపాధ్యాయులు నియమించారు. రైట్, పురపాలక, నగరపాలక పాఠశాలల్లో పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించనున్నారు. జడ్పీ, ప్రభుత్వ పాఠశాలలో మిగులు టీచర్లు ఉంటే అక్కడ సర్దుబాటు చేసేస్తున్నారు. ఇప్పటిదాకా 191 మంది స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. చాలా ఏళ్ల తర్వాత పురపాలక పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలు భర్తీ అవుతున్నాయి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 75 మంది పిల్లలుంటే ఒక ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామోపాధ్యాయుడిని నియమిస్తున్నారు. ఆలోపు పిల్లలు ఉంటే హెచ్ఎం, పీఈటీలను ఇవ్వకూడదని ఆదేశాలు ఉన్నాయి. ఇది చూడండి, 75 మంది లోపు పిల్లలు ఉంటే అక్కడ హెచ్ఎం, 75 లోపు ఉంటే హెచ్ఎం పోస్టు ఉండదు, అలాగే పీఈటీ పోస్ట్ కూడా ఉండదు. అలాగే 75 దాటితే హెచ్ఎం పోస్ట్ ఉంటుంది, పీఈటీ పోస్ట్ కూడా ఇస్తారు. ఇక ముందుగానే ఖాళీల వివరాలను స్పష్టంగా నిర్ధారించుకున్నాక బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టడానికి ఈ కసరత్తు చేస్తున్నామని విద్యాశాఖ వర్గాలు తెలియజేశాయి. చూడండి, ఖాళీల వివరాలను స్పష్టంగా నిర్ధారించుకున్నాక బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేయాలని ఈ కసరత్తును చేస్తున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలియజేస్తాయి. ఏదేమైనా కానీ ఈరోజు, రేపు ఎట్టి పరిస్థితులు, ఈరోజు 15, రేపు 16 కంపల్సరిగా మరి ఈ యొక్క టీచర్ల బదిలీల నోటిఫికేషన్ ఈరోజు లేదా సాయంత్రం లేదా ఎల్లుండు, రేపు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది 10 రోజుల్లో ముగించేసే అవకాశం ఉంది. నెలాఖరుకల్లా ఎట్టి పరిస్థితుల్లో బదిలీల ప్రక్రియ పూర్తయిపోతుంది. ప్రమోషన్స్ ప్రక్రియ కూడా పూర్తయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.